హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీకు కావాల్సిన కోర్సుని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో ఇక్కడ టూల్స్లో వచ్చేసి పెన్ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్ని నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా ఇప్పుడు ఈ పెన్ టూల్ యొక్క యూజ్ ఏంటి, దీంట్లో సబ్ టూల్స్ ఉన్నాయి చూడండి. ఫ్రీ ఫామ్ పెన్ టూల్, ఓకే, కర్వేచర్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పెన్ టూల్, డిలీట్ యాంకర్ పెన్ టూల్, ఇట్లా కన్వర్ట్ పెన్ టూల్ ఉన్నాయి కదా. దీని షార్ట్కట్ కీ వచ్చేసి P. సో మీరు షిఫ్ట్ కీ పట్టుకొని P ప్రెస్ చేస్తే సఫల్ అవుతుంది. సో ఈ పెన్ టూల్ యొక్క యూజ్ ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ లోగోస్ని డ్రా చేసుకోవడానికి, ఒక పాత్ని సెలెక్ట్ చేసుకోవడానికి, ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లోగోస్ని ఒక పాతలాగా క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే కనుక ఈ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని మనము సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం ఏం టూల్ వాడతాం, పాలిగానల్ లాసో టూల్ వాడతాం. సమ్టైమ్స్ ఈ పాలిగానల్ లాసో టూల్ అనేది ఏంటంటే ఉన్నట్టు మధ్యలో కట్ అయిపోతుంది అనమాట, మనం ఇంత చేసి. అట్లాంటప్పుడు ఈ పెన్ టూల్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. అట్లా ఒక పర్టికులర్ షేప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పెన్ టూల్ తీసుకున్న తర్వాత పెన్ టూల్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇక్కడ చూడండి క్లిక్ చేశానో ఒక పాయింట్ అనేది ఫస్ట్ ఏర్పడింది. ఇక్కడ ఈ ఎడ్జ్ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఈ పర్టికులర్గా మీరు గమనిస్తే ఇది ఒక పాయింట్ కదా. సో ఇది వచ్చేసి యాంకర్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని చూడండి క్లిక్ చేసి మనం ఇట్లాగా మూవ్ చేసుకోవచ్చు. చూసారా పెన్ టూల్. అయితే ఒక పర్టికులర్గా మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి పాయింట్ ఇది ఉందో, దీనికి ఎడ్జ్గా మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేసినారంటే దాని కంటిన్యూ వస్తూనే ఉంటుంది. మీరు ఇలా క్లిక్ చేయకుండా ఒకసారి పట్టుకొని అట్లనే పట్టుకొని చూడండి, బెండ్ చేసినట్టయితే ఇట్లా బెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎక్కడైతే మనము స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళి ఎండ్ చేస్తే అదొక షేప్ అవుతుంది. ఆ షేప్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాత్స్ కింద కనపడుతుంది. లేయర్స్లో చూడండి వర్క్ పాత్ అని ఇలా కనిపిస్తుంది. దీన్ని మీరు సెలెక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి సెలెక్షన్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇందులో 0 పిక్సెల్స్లో పెట్టుకొని ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఆ ఏరియా సెలెక్షన్లోకి కన్వర్ట్ అయిపోయింది. లేదా Ctrl+Z ప్రెస్ చేసి Ctrl+Enter ప్రెస్ చేయండి. Ctrl+Enter ప్రెస్ చేసినా కూడా మీకు ఈ రకంగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకోసమే మనం సెలెక్షన్ టూల్ యూజ్ చేస్తాం. దీని ద్వారా మనం సింపుల్గా చూడండి ఇట్లా ఈజీగా బెండ్ చేసుకున్నాం కదా. బెండ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి చూడండి ఈ యాంకర్ పాయింట్స్ అనమాట. ఎక్కడైతే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నానో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి దీని పాయింట్ ఇలా వస్తుంది. ఇట్లా నీట్గా ఎడ్జ్గా మనకు నచ్చినట్టుగా చూడండి. మరి ఇక్కడ క్లిక్ చేయడం, సో చూడండి ఈ పార్ట్ దగ్గర నేను క్లిక్ చేశాను కదా, స్మూత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లాగా ఎక్కడ వరకు కావాలా అనేది. సో చూడండి ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే అది ఎండ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఇందులో మీకు దీనికన్నా కింద 2 టూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు పాత్ సెలెక్షన్ టూల్ అని, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అని. పాత్ సెలెక్షన్ టూల్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ ఇక్కడ షేప్స్ని క్రియేట్ చేశారు కదా. సో ఇదంతా వర్క్ పాత్ కదా, ఆ పాత్నంతా సెలెక్ట్ చేసుకోవడానికి ఇట్లా మనం డ్రాగ్ చేస్తే చూడండి ఆ పాత్ అంతా సెలెక్ట్ అయిపోయి ఇక్కడ హ్యాండిల్స్ మనకున్నాయి చూడండి, ఇవన్నీ కనిపిస్తాయి లీడ్స్. అవునా, ఇప్పుడు వద్దనుకుంటే మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డైరెక్ట్ సెలెక్ట్ టూల్ ఏందప్ప అంటే ఎప్పుడైతే మీరు ఇక్కడ క్లిక్ చేస్తారో చూడండి మొత్తం యాంకర్ పాయింట్స్ అన్నీ కూడా ఇట్లా ఎనేబుల్ అవుతాయి. ఆ డైరెక్ట్ సెలెక్ట్ టూల్ అనేది ఆ పర్టికులర్, సో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ మనం ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసం డైరెక్ట్ సెలెక్ట్ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఏ పెన్ టూల్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఈ టూల్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కన్వర్ట్ పాయింట్ టూల్, డిలీట్ యాంకర్ పాయింట్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్ టూల్స్ ఉన్నాయి. యాడ్ యాంకర్ పాయింట్ టూల్ అంటే ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు ఈ షేప్ ఇలా ఉంది, మధ్యలో ఎక్కడైనా నేను పాయింట్ని యాడ్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఒక యాంకర్ పాయింట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఈ లీడ్ని పట్టుకొని జస్ట్ మీరు ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎట్లా కావాలనుకుంటే ఆ రకంగా బెండ్ చేసుకోవచ్చు అనమాట మనం. చూడండి ఇట్లా
ఒకవేళ మీరు ఇట్లా కిందికి లాక్కొచ్చారనుకోండి, చూడండి ఇట్లా రొటేట్ అవుతుంది. ఈ రకంగా మీరు మధ్యలో పాయింట్స్ని ఎక్కడైనా సరే క్లిక్ చేసుకొని ఇట్లా చూడండి ఇట్లా బెండ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా బెండ్ చేసుకోవడానికి ఈ యాడ్ యాంకర్ పాయింట్ టూల్స్ యూజ్ అవుతాయి. ఆ ఉన్న యాంకర్ పాయింట్ని డిలీట్ చేయడానికి డిలీట్ యాంకర్ పాయింట్ టూల్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే చూడండి ఆ యాంకర్ పాయింట్ టూల్ అనేది మనకి ఇట్లాగా డిలీట్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ టూల్ వద్దనుకుంటే చూడండి ఈ పాయింట్ టూల్ ఈ రకంగా డిలీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎగ్జిస్టెడ్ యాంకర్ పాయింట్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ షేప్లో ఉన్నటువంటి వాటికి మనం యాంకర్ పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అందుకోసం ఇది యూజ్ అవుతుంది. ఇక ఫ్రీ ఫామ్ పెన్ టూల్ ఏంటంటే పర్టికులర్గా ఏదైనా ఒక ఇమేజ్ ఉంది అనుకోండి, ఆ ఇమేజ్ కావచ్చు, లోగో కావచ్చు, దాంతో మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఈజీగా ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు చూడండి ఈ రకంగా మీరు క్లిక్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఈ విధంగా మనం డ్రాగ్ చేసుకొని ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వెళ్ళి ఏం చేస్తే అదొక పాత్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మీరు ఇక్కడ సెలెక్షన్ అయినా చేసుకోవచ్చు, లేదా దీన్ని ఇక్కడ చూడండి షేప్ అంటే షేప్ లాగా మారిపోతుంది. ఓకే, కంట్రోల్ Z వాడుతున్నా. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో చూడండి కంబైన్ షేప్స్, సబ్ట్రాక్ట్ ఫ్రంట్ షేప్స్ అని ఏం లేదు. ఇవి మీరు ఇక్కడ ఈ టూల్స్ వాడేవాళ్ళు కదా, యాడ్ టు సెలెక్షన్ ఇట్లా సేమ్ అట్లా పెన్ టూల్లో కూడా ఇవి ఉంటాయి. కంబైన్ సెలెక్షన్ అంటే ఒక సెలెక్షన్తో పాటు ఇంకొక సెలెక్షన్ని యాడ్ చేసుకోవడం, ఇది ఉంటూ చూడండి ఇంకొక సెలెక్షన్ యాడ్ చేసుకోవడానికి. సబ్ట్రాక్ట్ సెలెక్షన్ అంటే ఏమవుతుంది, ఆ సెలెక్షన్ ఎగిరిపోతుంది ఏదైతే మనం చేస్తున్నాం అలా. ఈ ఆప్షన్స్ అన్నీ వాడుకోవచ్చు. వీటి అలైన్మెంట్స్ కూడా ఎలా ఉండాలనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెలెక్షన్ అంటే చూడండి ఈ రకంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ షేప్ అనేది కాబట్టి షేప్లోకి మార్చుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని షేప్లోకి మార్చుకోవాలంటే ఇట్లా షేప్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే ఇక్కడ కలర్ అనేది తీసుకున్నారో సో చూడండి షేప్ అంటే ఆ షేప్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. అట్లా ఇక్కడ పాత్లోను షేప్లో రెండు ఆప్షన్స్ ఉంటాయి. షేప్ అనేది తీసుకున్నప్పుడు మీరు ఒక పర్టికులర్ షేప్ని సెలెక్ట్ చేస్తారు కదా, చూడండి ఆటోమేటిక్గా షేప్తో ఇట్లా కలర్తో వచ్చేస్తుంది. ఇక్కడ ఏదైతే మీరు ఫిల్ కలర్ తీసుకుంటారో, లేదు మనకు పాత్ రావాలనుకుంటే ఇక్కడ పాత్ అనేది తీసుకున్నప్పుడు కలర్తో ఫిల్ అయ్యి రాదనమాట. సో అందుకోసమని ఇది యూజ్ చేస్తారు. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ పెన్ టూల్ అనేది తీసుకొని మనము ఈజీగా ఒక ఇమేజ్ని చూడండి ఎక్కడైతే మొదలు పెట్టామో సో అక్కడ నీట్గా పెన్తో ఇలా క్లిక్ చేసి చూడండి ఇట్లా బెండ్ చేసుకోవచ్చు, డ్రాగ్ చేసుకోవచ్చు నీట్గా. సో చూడండి సో సెలెక్ట్ చేసుకోవడం, మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని సెలెక్షన్లోకి మార్చుకోవాలంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి, కాపీ యూజ్ చేసుకొని చూడండి పేస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇమేజ్ని అంతా మీరు ఏం చేసుకోవచ్చు అంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ నేను సెలెక్షన్స్ యూజ్ చేసినాం కాబట్టి పాత్ అలా వస్తుంది. ఓకే, పర్టికులర్గా ఏంటంటే ఈజీగా మీకు లోగోస్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఒక షేప్స్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ పెన్ టూల్ అనేది. లైక్ నేను ఇప్పుడు ఒక షేప్ని క్రియేట్ చేయాలా, చూడండి దీన్ని కంటిన్యూ షిఫ్ట్గా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసాం, చూడండి ఇది ఒక షేప్ అయిపోయింది. ఈ షేప్కి మీరు కలర్ ఫిల్ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా షేప్స్లోకి వెళ్తే సో ఇక్కడే డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే డ్రాగ్ చేసాం, ఫిల్ అయిపోయింది. బార్డర్ స్టైల్ పెట్టుకోవచ్చు, అదే మాదిరిగా షేప్ స్ట్రోక్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఏంటంటే మనం పెన్ టూల్ అనేది ఒక పర్టికులర్ ఏరియాని, ఒక పర్టికులర్ షేప్ని, ఆల్రెడీ ఉన్నటువంటి లోగోస్ని అన్నిటినీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని నీట్గా సో సేమ్ అది ఎలాగైతే ఉందో పాయింట్ని ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే లోగో ఉందనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లిక్ చేసి చూడండి ఇక్కడ కర్వేచర్ పెన్ టూల్ అని ఉంది కదా, దీని మీద ఇప్పుడు నేను క్లిక్ చేసినప్పుడు చూడండి అట్లా పట్టుకొని మనం కర్వేచర్ డ్రాగ్ చూడండి ఎక్కడైతే ఉందో కరువు చేసుకోవచ్చు ఇలాగా. చూడండి ఎక్కడెక్కడైతే కరువు ఉందో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అంతే. మనం ప్రత్యేకంగా మళ్ళీ డ్రాగ్ చేసే పని ఉండదు అనమాట. ఇప్పుడు మీరు నీట్గా మూవ్ చేయకూడదు, అంటే ఇలా మూవ్ చేస్తే పక్కకి వెళ్ళిపోతుంది. సో ఈజీగా ఇట్లాగా సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. అవునా, ఎందుకు అలా పెరుగుతుందని మీరు అనొచ్చు.
కొంచెం మీరు బాగా గమనించండి. సో ఇది కర్వేచర్ పెన్ టూల్. కంట్రోల్ ఎంటర్ కొట్టినప్పుడు చూడండి అది సేఫ్ అయిపోయింది. దాంట్లో మీరు ఏదైనా కలర్ని ఫిల్ చేసుకోవచ్చు, ఫిల్ కలర్, ఓకే, ఆ పర్టికులర్ ఏరియాకి, అవునా. అట్లా ఈజీగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్లో ఉన్నటువంటి లోగోస్కి మళ్ళీ మనం ఇంకా ఎక్కువగా కలర్స్ని పెంచుకోవాలి, సెట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. అందుకోసమే ఈ పెన్ టూల్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. బట్ మ్యాక్సిమం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు పెన్ టూల్ అనేది యూజ్ చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజులు అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాం. సో ఇప్పుడు పెన్ టూల్, అదే మాదిరిగా మీకు పాత్ సెలెక్షన్ టూల్, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి నేర్చుకున్నాం కదా. మీరు ఒకసారి మీ టాలెంట్ని బట్టి పాత్లో తీసుకొని మంచిగా లోగోస్ని క్రియేట్ చేయండి. జస్ట్ ఇలాగా ఇప్పుడు చూడండి, ఇట్లా నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఓకే, ఇలాగా జస్ట్ టైప్లో మీకు నచ్చిన విధంగా చూడండి, ఓకే. లోగోస్ని క్రియేట్ చేసి అంటే మనం ఇది తీసుకుంది ఇదిలేండి, చూడండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసుకున్నా, మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకున్నా, ఓకే. తర్వాత చూడండి ఇలా క్రియేట్ చేసుకొని ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ అయిపోయింది కదా. సో దీన్ని ఇప్పుడు మీరు ఇట్లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటి, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా ఈ రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా, అవునా, చూస్తున్నాం కదా ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా బెండ్ చేసుకొని. సో చూడండి ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ ఏరియా అంటే అంతా సెలెక్ట్ అయింది, ఎందుకంటే ఇదంతా ఒకే ఇదిలో ఉంది కాబట్టి మనం ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా అన్నింటికీ కలర్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఏ టాస్క్ చేసినా కూడా మీరు ఇండివిజువల్ లేయర్లో చేసినట్లయితే ఈజీగా వస్తుందన్నమాట. సో అందుకోసమని ఇప్పుడు దీని మీద మీరు రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మేక్ సెలెక్షన్ అంటే, సో చూడండి అదొక్కటే సెలెక్ట్ అయింది, దాంతోపాటుగా ఇది కూడా సెలెక్ట్ అయింది. సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఇన్వర్స్ అనేది యూజ్ చేసినట్టయితే ఇది ఒకటే సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని ఫిల్ చేసుకోవచ్చు, ఆల్ట్ బ్యాక్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, రైట్. ఇట్లా పెన్ టూల్ ఉపయోగించి అయితే మీరు టాస్క్ అయితే యూజ్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. పెన్ టూల్ ద్వారా ఇక్కడ నుంచి ఇమేజెస్ని సెలెక్ట్ చేయండి, ఓకే. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.